స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. స్టేషన్ గన్పూర్ మందిరమును ఎందుకు కూల్చారు? కారణాలు ఏంటి? తప్పకుండా మందిరాన్ని కూల్చారా? అక్కడ ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఈ విషయాలన్నీ కూడా మీ కొరకు మనందరం కూడా స్వాగతం పలుకుదాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఉదయకాల వేళ మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. స్టేషన్ గన్పూర్ మండల్ అలాగే నెమలిగుండ గ్రామంలో ఒక సంఘాన్ని, ఫెయిత్ హోమ్ సంఘాన్ని ఒక స్థానిక సంఘ కాపరి అక్కడ పరిచర్య చేస్తున్నాడు. గడిచినటువంటి దినాల్లో అక్కడ ఒక అద్భుతమైనటువంటి స్థలమును తీసుకొని మీటింగ్స్ పెడుతూ అక్కడ నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో త్రాగుబోతు వస్తున్నారని, వ్యభిచారులు వస్తున్నారని, ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉంటుందని, అంతేకాకుండా ఖాళీగా ప్లేస్ ఉంటుందని గొర్రెలను మేకలను తోలుతున్నారని స్థానిక సంఘ కాపరి, స్థానిక సంఘస్థులు ఆలోచన చేసి చిన్న కట్టడాన్ని నిర్మించారు. దాన్ని అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులు ఆర్ఐ అర్జున్ గారు దాన్ని నిర్మానుష్యంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కట్టబడినటువంటి ఆ యొక్క మందిరానికి ఎలాంటి పర్మిషన్స్ లేవనా, లేక అక్కడ కట్టుచున్నటువంటి మందిరము గ్రామం దృష్టిలోకి వెళ్ళిందనా, దాన్ని నిర్మానుష్యంగా ఉన్న ప్లేస్లో ఉన్నటువంటి ఎవరు లేనటువంటి సమయంలో తన ఆఫీస్కు రమ్మని చెప్పి అక్కడ ఉన్నటువంటి కాపరి అలాగే విశ్వాసులు కూడా అందరూ కూడా ఆఫీస్కి అటువైపు వెళ్తే వారు ఇటువైపు జేసీబీని తీసుకుని వచ్చి నిర్మానుష్యంగా కూల్చివేశారని అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘ కాపరి చెబుతున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో ఈ కాపరి మాటల్లో మనం విందాం. సార్ ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు. అయ్యగారు ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. సార్ మీది అది చర్చి ప్రాబ్లం గురించి కాల్ చేసింది సార్. నేను వరంగల్ జిల్లా చైర్మన్ మాట్లాడుతున్నా. పాస్టర్. మాకు హైదరాబాద్ నుండి కాల్ వచ్చింది సార్, గవర్నమెంట్ నుంచి. సార్ దీపక్ జాన్ గారు, మన క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ గారు కాల్ చేశారు సార్. మీ చర్చిలో జరిగినటువంటి ఇష్యూ గురించి కాల్ చేశారు. అసలు ఏం జరిగిందా అని తెలుసుకోవటానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సార్ మేము వాళ్ళకి. అసలు ఏం జరిగిందో చెప్తారా ఒకసారి? సార్ మనకు నేను సర్వే నెంబర్ 175 సార్. ఓకే. అక్కడ మన 2010 నుండి నేను రేకుల సెట్ చేసిన. ఓకే. అక్కడ 2010 నుండి అక్కడ మనకు ఆరాధన, వర్షిప్ జరుగుతుంది, ప్రార్థన జరుగుతున్నాయి, సభలు జరుగుతూ ఉన్నాయి. మనకు అక్కడ నమిలిగొండ, అటు పక్కపోండి తిమ్మంపేట గ్రామాల నుండి కూడా ప్రజలు వస్తున్నారు. దాదాపు ఒక 50 ఫ్యామిలీ వరకు అట్లుంటాయి మనకు. అన్ని కులాల్లో వస్తారు. రెడ్డి వాళ్ళు, ముదిరాజులు, ఎస్సీ వాళ్ళు, వడ్లోళ్ళు, అన్ని రకాల కులస్తులు వస్తూ ఉంటారు. సో మన గ్రామ పంచాయతీ నుండి కూడా మనకు పర్మిషన్ ఏంటంటే అప్పుడు 2010లో కొంచెం మసీదు కేటాయించిండ్రు సార్. మసీదుకు ఒక 10 గుంటలు, తర్వాత మన చర్చికి ఒక 20 గుంటలు, ఇంకా వేరే టెంపుల్ కు కూడా ఒక 20 గుంటలు. ఆ గ్రామ పంచాయతీ నిర్ణయం ప్రకారం సర్పంచ్ కూడా మనకు ఆల్రెడీ తీర్మానం తీసినట్టు కూడా మనకు రాసి ఇచ్చిండు. గ్రామ పంచాయతీ రికార్డ్ లో కూడా చర్చి అని కూడా దాని రికార్డ్ లో కూడా ఎక్కించిండు. తర్వాత మనకు మీటర్ ఇచ్చిండు సార్, ఇంటి నెంబర్ ఇచ్చిండు. ఇవన్నీ మనకు అధికారాలు అథారిటీ మనకు ఉన్నాయి. ఓకే. సో ఇవి ఇట్లా అప్పటి నుంచి ఇట్లా కొనసాగించబడుతూనే ఉన్నది. తర్వాత మేము ఒక్కసారి ఏమైందంటే చర్చి కడుతున్నప్పుడు ఇట్లనే వాళ్ళు ఎంఆర్ఓ వచ్చి ఆపిండు. ఆపితే మేము అప్పుడు మాజీ డాక్టర్ రాజయ్య గారు ఎమ్మెల్యే మనకు అంటే సార్ దగ్గర పోతే దాన్ని తీసేద్దని చెప్పిండు. ఎంఆర్ఓ చెప్పిండు దాన్ని పట్ట చేయండి అని కూడా చెప్పిండు. చర్చి చేయండి. సరే అట్లా అయిపోయింది. మళ్ళీ ఎమ్మెల్యే గారు ఇప్పుడు కడియం శ్రేయారి గారు కూడా సో మేము వెళ్ళినాం. సార్ ఇది మాకు ఇట్లుంది సార్ పరిస్థితి అని రేకుల షెడ్, ఆ ఫోటోలు మనకు అవన్నీ చర్చికి సంబంధించిన ఇప్పుడు డాక్యుమెంట్ అన్ని తీసుకొని వెళ్ళినాం. వెళ్తే సార్ చూసిండు. సార్ ఇన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇక్కడ మన దేవారం సార్ నాడు మన ప్రెసిడెంట్. ఆ సార్ని తీసుకొని వెళ్ళినా. వెళ్తే సార్ మాట్లాడి ఏమన్నా అంటే, సార్ దీన్ని ఎట్లా చేసినా చర్చి కొరకు మీరు దీన్ని చేయాలి సార్, గత 2 రోజులు ప్రయాసపడుతున్నాం అంటే తప్పకుండా పాస్టర్ల కొరకు నేను తప్పకుండా సాయం చేస్తా. నేను డైరెక్ట్ గన్పూర్కి వస్తా, వచ్చి అది ఎంఆర్ఓతో చెప్పించి మీకు పట్ట చేపిస్తా అని చెప్పిండు. ఎంఆర్ఓను నా దగ్గర నేను అక్కడ మీటింగ్ జరుగుతుంది సార్ది ఎమ్మెల్యే అయిన తర్వాత
ఆ సారు నన్ను పిలిపించిండు, ఎమ్మెల్యే సార్ గారు కడెన్సీ గారు. తర్వాత ఎంఆర్ఓ పిలిపించిండు. మమ్మల్ని ఇద్దరు ఒకరినొకరు ముందు కూర్చుండబెట్టి ఇది చర్చిది, ఇది మీరు చేసి పెట్టండి అని చెప్పిండు. ఎవరికి? ఎంఆర్ఓ గారికి. ఓకే. అట్లా అట్లా చెప్పినా కూడా వీడు నన్ను తిప్పించుకుంటున్నాడు ఎంఆర్ఓ. అసలు దాన్ని చేస్తలేడు, పట్టించుకుంటలేడు. ఒకసారి ఆఫీస్కి వస్తున్నాడు, ఇట్లా రోజులు గడుస్తూనే ఉన్నాయి. గడుస్తున్నప్పుడు మళ్ళీ కూడా సార్ దగ్గరికి వెళ్ళినాం, కన్వీనర్ సార్ దగ్గరికి. ఎమ్మెల్యే పోతే అది నేను ఇప్పుడు మా ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి తమ్ముడు, ఆగండి, నేను తప్పకుండా చేసి పెడతా, నేను మాట ఇచ్చినంటే దాన్ని తప్పకుండా నెరవేరుస్తా అని చెప్పిండు సార్. చెప్పిన తర్వాత మేము జస్ట్ ఈ మధ్యలో వర్షం పడ్డది కదా సార్, ఈ వారం రోజులు. అవునవును. దానికి ఎట్లుందంటే నేను ఫోటో పెట్టింది, ఒకటి ఫోటో చూడండి. అయితే అన్ని కుక్కలు పంటున్నాయి, అలా వర్షం పడితే గొర్రె తోలుతున్నారు. సాయంత్రం కాగానే అందరూ ఎట్లుందంటే మందు తెచ్చుకొని ఎందుకంటే తలుపు తాళం ఏం లేదు సార్. ఓకే ఓకే. మందు అది తాగుతున్నారు. ఈ దేవుని ఆలయం పాడైపోతుంది. మధ్యలో కూడా అంత వ్యభిచారం కూడా జరుగుతుంది. అంత యూత్ పొరగాళ్ళు వచ్చి ఆడ కొంచెం రోడ్డుకుంటారు సార్. అది జరుగుతున్నప్పుడు మేము ఏం చేసినామంటే, సరే ఆ ఇటుక చుట్టూ ఉంది కదా, ఆ ఇటుకతోని మేము కనీసం డోర్స్ అన్న పెట్టుకుందాం, తర్వాత ఎట్లయితే అట్లా అని అదే ఇటుకను సిమెంట్ తోని కొంచెం లేపుతున్నప్పుడు మరి ఎంఆర్ఓ అది ఆర్ఐకి గ్రామం నుండి ఎవరో ఫోన్ చేసిందట, వీళ్ళు చర్చి కడుతున్నారు అంటే, సరే అండి మేము చర్చి ఏం కడతలేము ఇప్పుడు, ఇది మాకు ప్రొటెక్షన్ లేదు, భద్రత లేదు, ఇట్లా గొర్రెలు పంటున్నాయి, కుక్కలు పంటున్నాయి, పందులు పంటున్నాయి, తాగుతున్నారు, ఈ పరిశుద్ధ ఆలయాన్ని కొంచెం పరిశుద్ధంగా చేసుకుంటున్నాం, మేమేమి ఎక్కువ పెంచుతలేమంటే ఆర్ఐ వచ్చి చూసిపోయినాక అట్లే ఇంకొక రోజు మళ్ళీ చర్చి కట్టినాక మళ్ళీ ఆర్ఐకి వాళ్ళు ఫోన్ చేసిందట, మళ్ళీ అట్లనే కడుతున్నారు అని. అంటే ఇప్పుడు ఆర్ఐ ఏం చెప్పింది సార్ మీతోటి? నేను చెప్తే వినండి సార్. చెప్పిన తర్వాత ఆర్ఐ అన్నాడు కదా, మీరు ఒకసారి ఆఫీస్కి రాండి అని ఆర్ఐ అన్నాడు. అంటే మేము తప్పకుండా వస్తాం సార్, ఇక్కడ ఒక మనిషి చనిపోయాడు, ఆయన ఫోన్ చేయగానే మన గ్రామ సంఘస్థులతో ఫోన్ చేయించిన, ఎందుకంటే నేను ఒక్కని చేస్తే నా సొంతం అయింది కదా సార్. అవునవును. గ్రామ మన చర్చి మెంబర్స్ తోని ఫోన్ చేయించిన, ఆర్ఐకి ఫోన్ చేస్తే మీరు తప్పకుండా ఎల్లుండి వస్తాము, మాకు అక్కడ ఇక్కడ మనిషి చనిపోయాడు, మా చర్చి వాళ్ళు చనిపోయాడు, ఇది సమాధి చేసిన తర్వాత మేము ఎల్లుండి వస్తామని చెప్పినాం. సరే అట్లా అది అయిపోయింది. చెప్పిన తర్వాత మేము ఆ చర్చి కాడ నీళ్లు గిట్లా పోయినాం మళ్ళీ, ఎందుకంటే మళ్ళా పెట్టిన కోళ్ళకి నీళ్లు పోయాలి కదా. అవునవును. నీళ్లు ఇట్లా పోతే మళ్ళీ విఆర్ఏ వచ్చిండు అక్కడికి, వచ్చి మమ్మల్ని ఫోటో తీసుకొని పోయిండు. ఫోటో తీసుకొని మీరు ఆ పని ఆపాలంటే తప్పకుండా మేము పని ఆపుతాము, ఆర్ఐ రమ్మన్నాడు, పలాని మంగళవారం రమ్మన్నాడు, మేము తప్పకుండా సంఘం అందరం కలిసి, ఫెలోషిప్ పాస్టర్లు అందరం కలిసి మేము తప్పకుండా ఎంఆర్ఓ గారికి కలుస్తామని మేము ఆల్రెడీ విఆర్ఓగా చెప్పినాము, అది ఆర్ఐ కూడా చెప్పినాం. మేము అందరం ఈ రోజు అందరం ప్రిపేర్ అయినాం సార్. 9 నైటే మేము అందరం చర్చిలో అందరం మాట్లాడుకొని ఈ రోజు తప్పకుండా 10 గంటలకు పోదామని అందరం ప్రిపేర్ అయినాం. అందరం కలిసి మేము ఆటోలు మాట్లాడుకొని ఎంఆర్ ఆఫీస్ దగ్గర వెళ్ళినాం. పాస్టర్లు అందరూ కూడా పిలిపించిన వాళ్ళు అందరూ వచ్చారు. మమ్మల్ని అట్లా మన్నట్టు వీళ్ళు ఇటు వచ్చి చేసి పెట్టి కూల కొట్టిన ఆర్ఐ అర్జున్. ఇది సార్ అంటే ఇప్పుడు ఎందుకంత అర్జున్కి అంత ఎందుకు మరి కక్ష? అర్జున్కి ఏమో అర్థమైతలేదు సార్. ఇప్పుడు మీరు ఏం చేశారు? అర్జున్ మీద కంప్లైంట్ చేశారా? మేము ఇప్పుడు ఇంతవరకు ఏం చేయలేదు. ఆల్రెడీ అందరు మీడియా వాళ్ళు వచ్చి మాట్లాడినాం, ఫోటోలు అన్ని పంపించినాం. ఆల్రెడీ ఫోటోలు పంపిస్తున్నాయి కదా, ఆ సార్ దగ్గర వెళ్ళింది. అవును, అది పరిస్థితి సార్, ఇట్లా జరుగుతుంది. ఓకే ఓకే. అయితే సార్ మాకు కాల్ చేసిండు సార్, అక్కడ ఏం జరిగింది అసలు ఏంటి విషయం తెలుసుకోమని కాల్ చేస్తే సార్ ఇప్పటి వరకు మీ ఆయన ఉన్నాడు కదా పులి శ్యామ్ సుందర్ గారు మాట్లాడారు, బిల్ యోహన్ గారు కూడా మాట్లాడారు సార్. తను మరి అసలే ఎవరు ఉన్నారో తనకి ఒకసారి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఫోటోస్ ఏమైనా పెట్టండి, వాట్సాప్ చేస్తే ఇప్పుడు హైదరాబాద్ అని చెప్పినాము. సార్ ఇప్పుడు మీరు మాట్లాడింది మొత్తం ఆడియో చేసిస్తున్నా సార్, రికార్డింగ్ చేస్తున్నా. ఓకే సార్. ఇప్పుడు నేను చైర్మన్ గారికి హైదరాబాద్ పెట్టేస్తాను. ఓకే సార్. ఒకవేళ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మాకు ఏదైనా కాల్ చేయండి సార్. మీరు నా పేరు పాస్టర్ ఫిలిప్, స్థానిక సంఘ కాపర్ని. ఓకే 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 గారు. మేము నెంబర్ ఇది సార్, మీరు ఒక నెంబర్ ఇస్తే తీసుకోండి, ఇది మా మేడం నెంబర్ ఇంట్లో ఉంటది, 9300. ఫస్ట్ గారు మీ దీంట్లో నెంబర్ చెప్పకండి, ఇది మన అక్కడికి వెళ్తుంది కాబట్టి. నాకు మీరు వాట్సాప్ చేస్తున్నారు కదా, ఆ వాట్సాప్ లో నెంబర్ పెట్టండి. ఓకే ఓకే మేడం. సరే ఓకే సార్.
ఓకే సార్. అక్కడ ఏది ఉన్నా మాకు డీటెయిల్స్ ఇవ్వండి, నేను దీన్ని అక్కడికి హైదరాబాద్ పంపించేస్తా. ఓకే సార్. వీలుంటే ఒకవేళ హైదరాబాద్ నుండి వాళ్ళు బయలుదేరితే మేము కూడా రేపు వస్తాం. ఓకే సార్. ఓకే, మీరేం తప్పకుండా టెన్షన్ మీరు పడకండి, రండి సార్. భయపడకండి. నో సార్. ఆ? ఓకే. మీరేం ఓకే సార్. భయపడకండి, ఒకవేళ అదేమన్నా నష్టం జరిగిందని బాధపడకండి. అవును సార్. వీలుంటే వాళ్ళ హైదరాబాద్ నుంచి సార్ వాళ్ళు కూడా వస్తారు, మేము కూడా వస్తాం, జిల్లా నుంచి సార్. మేము కూడా వస్తాం. చూద్దాం సార్. దాని పరిస్థితి ఏంటి అనేది. ఓకే దేవుడు సార్. మీకు మేలే చేస్తాడు, కీడేది జరగదు. ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు విన్నారు కదా, జరిగిన విషయం ఇది. అయితే అక్కడ దానికి డాక్యుమెంట్స్ ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ మరి రాజయ్య గారు, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజయ్య గారు, అంతే మనం చూసినటువంటి మరి ఆ ప్రాంతంలో మాట్లాడినప్పుడు కూడా తను ఓకే అని చెప్పినట్టుగా కూడా పాస్టర్ గారికి మాట్లాడినట్లు ఉన్నది. అలాగే కడియం శ్రీహరి గారు కూడా ఒకసారి మరి ఆ ఎంఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది, స్థానిక సంఘ కాపరి చెప్పినటువంటి మాటలు బట్టి. కాబట్టి ప్రేమటువంటి వారారా, అలాంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి మరి ఆ స్థలమును, ఆ చర్చి మీద ఎందుకు అంత మరి దురుద్దేశంతో ఆర్ఐ అర్జున్ గారు దాన్ని కూల్చివేశారు? అంతేకాకుండా కనీసం నోటీస్ అని ఇచ్చారు వారికి. మరి ఓకే, అక్కడ ఏమన్నా పర్మిషన్ లేకపోవచ్చు, ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, కనీసం నోటీస్ అని ఇవ్వాలి కదా. మీరు చెప్పారు, మీరు చెప్పిన టయానికి వాళ్ళ కుటుంబంలో ఎవరో చనిపోయారు. ఒక 2-3 days లేట్ అవుద్ది. లేట్ అయినంత మాత్రాన కూల్చివేయాలని మరి రూల్ ఉందా? రూల్ లేదు కదా. కాబట్టి మరి దీని మీద క్రైస్తవ సంఘాలు మరి అందరూ కూడా స్పందించారు. జిల్లా స్థాయిలో మరి వరంగల్ జిల్లా 13 మండలాల ఇక్కడ ఉన్నటువంటి కాపరుల సంఘం నుంచి కూడా స్పందించడం జరిగింది. అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్రానికి మనకున్నటువంటి క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ గారు కూడా స్పందించి ఈ విషయాన్ని తెలియచేయమని వారు కూడా అడిగారు. కాబట్టి ఈ సమయంలో మరి ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు కనుక దయచేసి క్రైస్తవ సేవకులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా స్పందించండి. తిరిగి అక్కడ మందిరం కట్టబడాలి, ఆరాధన జరగాలి. జరిగిన పరిణామం ఏదైనప్పటికీ కూడా కూల్చివేశారు కాబట్టి ఆ మందిరాన్ని తిరిగి కట్టడానికి ప్రభు యొక్క కృప మరి అక్కడ సమాధానము ఉండునట్లుగా మీరందరూ కూడా ప్రార్థించండి. వీలుగా ఉంటే పాస్టర్ గారిని దర్శించండి, మరి తనను కూడా ఓదార్చండి, ధైర్యపరచండి. అంతేకాకుండా అక్కడ జరిగినటువంటి పరిణామం ఏంటో క్లియర్ కట్గా తెలుసుకొని మరి ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్థలానికి కానీ అక్కడ చర్చి కట్టడానికి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దయచేసి అది క్లియర్ చేసుకోవడానికి మరి స్థానిక సంఘ కాపరి కూడా చేసుకోవాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. అంతేకాకుండా మరి మీరు కూడా ఇంకా గవర్నమెంట్ వారు ఎవరైనా ఇలాంటి కార్యాలు చేయకండి, దయచేసి ఎవరైనా ఆపండి. మీరు అందరి సమక్షంలో వీలుగా ఉంటే ఒకవేళ మీకు ఆ చర్చి, ఏ చర్చి అయినా పర్వాలేదు, మీకు ఒకవేళ పర్మిషన్ లెటర్స్ కానీ ఏం లేకుండా కనుక ఎవరైనా కట్టడాలు చేస్తూ ఉంటే ఒకవేళ ఆ పాస్టర్ గారు అక్కడ ఉన్నప్పుడే, స్థానిక సంఘస్థులు అక్కడ ఉన్నప్పుడే మరి దాని మీద ఇలా జరుగుతుందని వారికి ఒక నోటీస్ ఇచ్చి వారిని కూడా జాగ్రత్త పడటానికి మరి మీరు అవకాశం తీసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను కదా. సో అలా చేస్తే బాగుంటుంది. కాబట్టి ఈ సమయంలో ఈ విషయము చాలా స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి ఈ సమయాన్ని మీరు గమనించండి. సేవకులైన మీరందరూ కూడా ఇటువంటి విషయాలపైన ఖండించి ఆ సేవకునికి ధైర్యం చెప్పి సమాధానపరిచి ప్రార్థించండి. త్వరలో అక్కడ మందిరం కట్టబడాలి. ఆ ప్రాంతానికి మరి అనేకులు కూడా రాబోతున్నారు. కాబట్టి ఈ సమయంలో నేను ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. మరి ప్రాముఖ్యంగా ఆ సంఘ కాపరికి కూడా మీరు ఏం భయపడదు పాస్టర్ గారు, ధైర్యంగా ఉండండి. ఒకవేళ ఇది లీగల్ అనే విషయాన్ని మనం ప్రక్కన పెడితే మందిరం కూల్చడం అనేది మంచిది కాదు. కాబట్టి ఈ సమయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరి క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ గారు దీపక్ జాన్ గారు కూడా స్పందించారు. సో వారే మాకు విషయాన్ని తెలియజేశారు. కాబట్టి మేము కూడా తెలుసుకొని ఈ విషయాలు మేము ముందుకు తీసుకుని వస్తున్నాం. కాబట్టి ఈ సమయంలో దయచేసి ఎవరు గవర్నమెంట్ అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, ఇంకా వేరెవరైనప్పటికీ కూడా గ్రామంలో ఉన్నవారు కానీ, గ్రామస్తులు కానీ, సరే ఎక్కడైనా గుడి బడి అనేది ఉండాల్సి ఉంటుంది. ఒక ముస్లిం వ్యవస్థకి ఒక మసీదు ఉంటుంది, మరి హిందువులకి టెంపుల్స్ చాలా ఉంటున్నాయి. అలాగే క్రైస్తవులు కూడా గ్రామానికి ఒక మందిరము ఉంటుంది. అది కూడా గవర్నమెంట్ వాళ్ళు అంటే గ్రామస్తులు ఏర్పాటు చేశారని కూడా తను చెప్పాడు, మీరు విన్నారు. కాబట్టి గ్రామానికి గుడిబడి ఎలాగునో ఇక్కడ ఈ స్థలంలో ఉన్నటువంటి ఈ మందిరం కూడా అలాగే అని చెప్పేసి గ్రామస్తులే పర్మిషన్ ఇచ్చారు, గ్రామస్తులే చెప్పారని కూడా పాస్టర్ గారు చెబుతున్నారు. అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం చేసి అధికారులు ఇలా చేశారు. సో షాడ్ ఇది, ఇలాంటి జరగకూడదు. కాబట్టి మరలా ఎటువంటి రిపీట్ కాకుండా చూసుకోవాలి. దీన్ని ప్రభుత్వం స్పందించి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్గా స్పందించి తన అధికారులతో మరి ఈ ప్రాంతాన్ని కూడా విజిట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆ ప్రాంతం ఏం జరిగిందనే విషయాలు కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే క్రిస్టియన్ మైనారిటీ చైర్మన్ గారు కూడా దీపక్ జాన్ గారు కూడా ఈ విషయం పైన దృష్టి పెట్టి మరి ఇంకెన్నడూ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అలా జరగకుండా మీరు
మీ హయాంలో ఉన్నంత వరకు ఎలా ఉంచాలో అంత భద్రతగా మీరు కాపాడాలని నేను ప్రభుపేట మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక.